మైరా మీడియా వెల్కమ్స్ పొలిటికల్ నాలెడ్జ్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే. చంద్రబాబు నాయుడు గారు 2024 ఎలక్షన్స్కి అన్ని రకాలుగా శక్తులు ఒడుతున్నట్టుగా కనిపిస్తుంది. మొన్న బెంగళూరులో డీకే శివకుమార్ కలిశారు. నిన్న ఢిల్లీ నుంచేమో బీజేపీ కూడా పొత్తుకి సయోధ్య అన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటంటే అసలు ఏం జరుగుతుందంటారు? మనం వెనకటికి కొన్ని చిన్నప్పుడు వింటూ ఉంటాం చూడండి, ముప్పేట దాడి, డీమార్క్ చేసుకోవడం, ప్రతి మూవ్కి ఒక డిఫరెంట్ స్ట్రాటజీతో ఇంకొక మూవ్ వేయడం అన్నది మీరు గమనించారు ఎప్పుడైనా? సార్, అది చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశంకి జరుగుతుంది. వాళ్ళు గమనిస్తున్నారో లేదో నాకైతే తెలియదు, కానీ మీరు స్ట్రాటజికల్గా దాన్ని గమనించండి. ఒక ఎన్డీఏ కూటమి కన్సిడర్ చేయలేదు తెలుగుదేశం పార్టీని, ఎన్డీఏ కూటమి తెలుగుదేశాన్ని కన్సిడర్ చేయలేదు. కానీ ఒక శల్లి సారాజ్యంలాగా పవన్ కళ్యాణ్ని ఒక రిప్రజెంటేటివ్గా పంపించి ఒక డిఫరెంట్ రాజకీయానికి తెరలేపారు. ఏది యాజ్ ఇఫ్ అన్నట్టుగా, అంటే యాజ్ ఇఫ్ అంటే బీజేపీతో ఉన్నట్టు, ఉన్నట్టా లేనట్టా అన్న పరిస్థితి లోపల చంద్రబాబు గారికి తెలుగుదేశం వాళ్ళకి తెలుస్తుంటుంది, బిక్కులాడుకుంటూ. సో దీంట్లో వీళ్ళ పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో వీళ్ళు ఏం ఆలోచించాలి? మనం ఏదో ఒక కూటమిలోకి వెళ్ళి, ఎందుకంటే ఓటు బ్యాంక్ చేయలేము ఇలాంటి కబుర్లని చెప్తుంది ఎవరంటే పవన్ కళ్యాణ్. అండ్ మోర్ ఓవర్ ఇవాళ మీరు అందరూ కలిస్తేనే కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి ఒక పక్క ఎస్టాబ్లిష్ అయిపోయి ఉంది. ప్రధానికి తెలుగుదేశం 42 సంవత్సరాల లెగసీలో వాళ్ళ ఒరిజినల్ ఫైటింగ్ స్పిరిట్తో కనుక నిజంగా పోరాడుతుంటే ఈ విధమైన బాధలు ఉండవు. ఎప్పుడైతే ఈ పోరాటాన్ని వదిలేసి పదవి కోసం ఆరాటమే ఎక్కువగా పోర్ట్రేట్ అవుతుంది. ఎందుకు ఈయన శపథం, తర్వాత ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దించి ప్రజలకి అన్న కాన్సెప్ట్లోనే ఇవాళ ఎలక్షన్స్కి రెడీ అవుతున్నారు. ఇక్కడ ఏం చేస్తున్నారంటే వ్యక్తిగత హననానికి తెరలేపేశారు ఈ భోగోని ఛానల్లో పౌడర్ డబ్బా అని పట్టుకుని. మీరు అది గమనించారు లేదో, గతంలో మొన్నటిదాకా సునీతమ్మ విషయంలో ఆవిడ కడప ఎంపీ, నెక్స్ట్ మొత్తం రాజకీయాలన్నీ ఆవిడే చేసేస్తుంది అన్నట్టుగా పిక్చరైజ్ చేశారు ఎగ్నెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఏమైంది, ఆ విషయం ప్రజలకి ఎక్కడ పరిసమాప్తమే కాకుండా కంక్లూడ్ కాకుండా దాన్ని పక్కదారి పట్టించేసి సడన్గా షర్మిలమ్మ గారిని తీసుకొచ్చారు. ఈ షర్మిలమ్మ గారు ఒక కేక్ ఇచ్చిన దానికి ఒక విపరీతమైన కథలు, విపరీతమైన భావజాలాలు. ఇక్కడ మీకు ఎలా చేసినా సరే కాంగ్రెస్ అనే దాంతో ముడిపెట్టేసి మాట్లాడేస్తున్నారు. ఆవిడ పార్టీ పెట్టుకుంది ఇక్కడ తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ అని. ఆ పార్టీ ఇంకా ఇక్కడ విలీనము కాలేదు. ఆవిడ అవసరం ఉందా లేదా అన్న దానికన్నా ఆవిడకి సంబంధించిన వైఎస్ఆర్ గారి వ్యక్తుల్ని పరిరక్షించుకోవడానికి ఆవిడ 10 మెట్లు దిగింది. దీన్ని కాంగ్రెస్ పరంగా అన్వయించేసి ఏది పడితే దాన్ని మాట్లాడుతూ, ఎప్పుడైతే డీకే శివకుమార్ గారు అనే వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడున్న కుటుంబ సభ్యులకి అత్యంత ఆత్మీయుడు ఆయనతో కలిసిన దాన్ని ఇవాళ ఒక కోఇన్సిడెన్స్, ఈ నాగ్పూర్ వెళ్తూ డీకే శివకుమార్ గారు అండ్ ఇక్కడ బెంగళూరు దిగి కుప్పం వెళ్తుంది, ఒక కోఇన్సిడెన్స్ లో వాళ్ళు పక్కకి వెళ్ళి మాట్లాడుకున్నారు. ఈయన ఆయన్ని పిలిచి మాట్లాడు, ఆయన ఈయన్ని పిలిచాడు, వాట్ ఎవర్ యూ మే బి. ఈ మూవ్ ఇలా ఉండగానే అట్నుంచి బీజేపీ మూవ్ చూడండి, ఎలాంటి మూవ్ల దాకా వెళ్ళిపోయారు. పురంధేశ్వరం మన ఇంట్లో కూర్చోబెట్టడానికి, కిరణ్ కుమార్ రెడ్డిని తీసుకొచ్చేయడానికి, ఇవన్నీ టాగునింతాలి. అండ్ 15 నుంచి 20 మంది ఎమ్మెల్యేలు నిలబడిపోవడానికి, 6 నుంచి 9, 10, 11, 12 ఎంపీలు నిలబడిపోతారట. ఈ టాగునింతాలు మొదలెట్టేశారు. అంటే ఎక్కడ ఒక పరిస్థితిని సద్దుమనిగే కార్యక్రమానికి ఎక్కడ తెరలేపట్లేదు. ఎవరికి? ముఖ్యంగా తెలుగుదేశానికి. ఇది ముప్పేట దాడి అంటారు. ఇప్పుడు వాళ్ళు ఒక బ్రీదింగ్ స్పేస్ కావాలి కదా. ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ భావజాలన్నింటినీ ఇలా అన్ని రకాల యూటర్న్లు తీసుకెళ్ళి కాంగ్రెస్తో ఇక్కడ మొన్న 2018 ఎలక్షన్లు ఇక్కడ తెలంగాణలో పోరాటం చేయడమే అందరికీ ఇలా అని ఆశ్చర్య చిక్కుతులయ్యారు. ఇక్కడ ఈ కాంగ్రెస్ పరంగా షర్మిలమ్మ గారిని అక్కడ తేవడం అండ్ ఇక్కడ డీకే శివకుమార్ గారి త్రూగా కాంగ్రెస్ అని అనుసంధానించే కార్యక్రమానికి తెరలేపకపోయినా తెరలేపినట్టుగా పిక్చరైజ్ ఇచ్చి వెళ్ళిపోతున్నారు. అది ఎవరికి? నువ్వు ఇటు నుంచి బెదిరిస్తావంటే అట్నుంచి వాడు ముప్పేట దాడి చేయడానికి ఎలా ఉన్నాడో బీజేపీ వాడు గమనించు. బీజేపీ వాడు ఏకంగా బొట్టం వస్తాడు. వాడు శాశ్వత ప్రయోజనం. నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, ఇప్పుడు రేపు పొద్దున్న చచ్చినట్టు బీజేపీ తెలుగుదేశం జనసేన నిలబడే పరిస్థితికి డ్రైవ్ చేసేస్తున్నాడు. చేస్తే ఏమైంది? చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం బీజేపీ వాడికి. అంతే కదా. ఇక్కడ బీజేపీ వాడికి ఉనికి శూన్యం. వీళ్ళు బయట నుంచి ఎగిరి వచ్చిన పౌరాలతోనే బీజేపీ రాజకార్యం నడిపిస్తుంది కొన్ని సంవత్సరాలుగా. మొన్నటిదాకా కన్నా లక్ష్మీనారాయణతోనూ, ఇప్పుడేమో పురంధేశ్వరమ్మతోనూ. వాళ్ళ ఒరిజినల్ వైబ్రేషన్స్ శూన్యం. సోమ వీర్రాజు అండ్ కో అనుకుంటే ఈ శూన్యం నుంచి ఏదొచ్చినా చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం. సో ఈ రాజకీయానికి ఎప్పుడైతే తెరలేపుతున్న దగ్గర ఉనికి అన్నది ఇప్పుడు చూడండి, దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి భావజాలాలు, నరేంద్ర మోడీ గారి ప్రభావితం ఆంధ్రప్రదేశ్ కోసం తుస్తుమని దీపాలు టపాకలే తుస్తుమని ఇంట్లో కూర్చుంటున్నారు. పైకి మాత్రం ప్రతిరోజు నెల విధ్వంసంలో బీజేపీ ప్యానల్ ఉంటుంది. ఇంకా మరి నరేంద్ర మోడీ గారిని పొగడబోసిగా జీవితం తెల్లారిపోతుంది. రాష్ట్రంగా ఏం చేశారు చెప్పమంటే కదలే, అలా ఫోటో ఎట్టలేదు. వీళ్ళు ఎవరో ఒకటి వస్తే ఢిల్లీ నుంచి మంత్రి రాగానే వెనకాల వీళ్ళు తిరగడం,
తిరిగి వాళ్ళు చెప్పిన భజన అంతా అదే భజన కార్యక్రమం. కానీ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం మాటలు మాత్రం ఓ బీజేపీ వాడు కూడా మాట్లాడు. ఏడో వాళ్ళు అక్కడెక్కడ మద్రాసు నుంచి కలకట్టాకి రోడ్డు ఎత్తుంటే ఆంధ్రప్రదేశ్ నుంచి కాకుండా పైనుంచి ఎగిరి వెళ్ళారు కదా, రోడ్లు ఎత్తి ఇన్ని లక్షల కోట్లు ఇచ్చాం అన్ని లక్షల కోట్లు ఇచ్చాం అని పొగడి కబుర్లు చెప్తుంటారు. సో ఈ పరిస్థితుల్లో వాడికి ఇప్పుడు ఒక నిస్సహాయ స్థితికి తెలుగుదేశాన్ని డ్రైవ్ చేస్తుంది ఎవరంటే ఖచ్చితంగా బీజేపీ. ఈ బీజేపీ కబంధ హస్తాల ధృతరాష్ట్ర కోగిళ్ళు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ చిక్కుకుని బిక్కులాడుకుని సస్తున్నాడు ఒక పక్కన. వీళ్ళతో పాటు సావాసం చేసినందుకు 6 నెలలు సావాసం చేసుకుంటూ వాడు వీడై బలైపోబోతున్న తెలుగుదేశం. ఇప్పుడు వద్దంటో బాధ, కాదంటో బాధ, ఆఖరికి రెండింటికి చెడ్డరా వాడు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్కి ఎట్లా కబంధ హస్తాల్లోకి తీసుకోవడానికి అన్ని రకాల నుంచి ముప్పేడు దాడి ఎలా చేస్తుందో తెలుగుదేశం చూడమనండి. ఒక్క మూవ్ డీకే శివకుమార్ని హలో అన్న పాపానికి పొలో అనే కార్యక్రమానికి ఎలా తెరలేపారు చూడండి. అవును సార్. వాళ్ళ దగ్గర ఇప్పుడు ఏమవుతుందంటే ఎట్టి పరిస్థితుల్లో బై హుక్ ఆర్ కుక్ దిస్ ఎలక్షన్స్ డైరెక్ట్ ప్రస్థానమో ఇండైరెక్ట్ ప్రస్థానమో ఇవాళ మీకు మళ్ళీ నేను చెప్పాను. నేను మన ఒక 2 ఛానల్లో విశ్లేషణ చేశాను. 0 ప్రస్థానం తెలుగుదేశం. 25-26 సంవత్సరానికి గాను ఒక రిప్రజెంటేషన్ ఉండదు తెలుగుదేశంకి రాజ్యసభలో. తెలుసా ఇక్కడ ఎంపీలు ఎంతమంది గెలిచినా బీజేపీని ఎవరో కొట్టలేక వస్తున్నారు. రాజ్యసభలో ఎంపీలు అన్నది వైటల్ రోల్ ఎవరు? 1 నుంచి 4 స్థానాల్లో దేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఉండబోతుంది. సో ఇప్పుడు మీకు రేపొద్దున తెలుగుదేశం సమన్వయ కూటమిలో ఒకవేళ బీజేపీ పరంగా గెలిచేద్దాం అనుకున్న రాష్ట్రంలో దేశంలో వైఎస్ఆర్సీపీతో అలైన్మెంట్ కాకపోతే ఎలాగుంటుంది? అంచేది ఏంటంటే ఇండైరెక్ట్ గానా డైరెక్ట్ గానా అన్నది మళ్ళీ హైపోథెటికల్ ఈక్వేషన్. ఇప్పుడు రాష్ట్రంలో 10 ఏళ్ళు బట్టి ఒక బాధపడుతున్న ప్రజలందరికీ కర్త కర్మ క్రియలు ఎవరు? ఒక కాంగ్రెస్, ఒక బీజేపీ. వీళ్ళిద్దరిని వైఎస్ఆర్సీపీ ఇలా హ్యాండ్ డిస్టెన్స్ 2 చేతుల దూరంలోనే అలా పెట్టి ఉంచింది. వీళ్ళకి సంబంధమే లేదు. కానీ ఇండైరెక్ట్ గా తహతహలాడుతుంది తెలుగుదేశం. అక్కడ అవకాశం ఉన్నా పర్లేదు, ఇక్కడ అవకాశం ఉన్నా 2 పడవల ప్రయాణం చేస్తుంది తెలుగుదేశం. మీరు గమనించండి. సో ఈ ఉపద్రవం వరకు ఉంటుంది ప్రజల్లో. కాంగ్రెస్ తో కలిసిన కోపం, బీజేపీతో వెళ్ళినా కోపం. ఈ కోపం అంతటికీ డ్యామేజ్ అయ్యేది ఎవరికి? తెలుగుదేశం. ఇప్పుడున్న నిస్సహాయ స్థితిలో ఇండిపెండెంట్గా వెళ్ళని నిస్సహాయ స్థితిని ఆల్రెడీ ప్రదర్శించుకుని కూర్చున్నారు. ఈ శంకలో సర్కిట్లాగా ఈ పవన్ కళ్యాణ్ కూడా. ఈ పవన్ కళ్యాణ్ కావాలంటే ఏదైతే బంపర్ ఆఫర్ లాగా 2 చీరలు కొంటే 1 చీర ఫ్రీ అన్నట్టు ఆ బీజేపీ లేకపోతే పని అవ్వదు. అడుచు తొక్కనేలా కాలు కడగనేలా అన్న పరిస్థితికి వచ్చింది తెలుగుదేశానికి. సో ఈ నిస్సహాయ స్థితిలోంచి బయటపడాలంటే ఏం చేయాలి? అందుకే ఉక్కిరి బిక్కిరి సతమతం అవుతున్నారు. 25 బస్సాలు కుప్పం పరిగెట్టవలసి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు. ప్రతిసారి వెనక నుంచి పంపు కొట్టుకుంటూ ఆయన్ని వ్యక్తిగతంగా ఎంత గొప్పవాడని చెప్పించుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ ఏంటి? ముగిసిపోయిన అధ్యాయాలు. మళ్ళీ రివిజన్ టెస్ట్ పెడుతున్నారు. రివిజన్ టెస్ట్లో ప్రజెన్స్ ఏది? ఈ అనిశ్చితికి కారణం ఎవరంటే కేవలం నెమ్మకు నీరెత్తినట్టు కూర్చోడు 4 ఏళ్ళు బట్టి. గతంలో రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన విత్ ఇన్ స్పాన్ ఆఫ్ నో టైం అశోక్ భోపాల్ చాంబర్ దగ్గర పిలుపునిచ్చారు ప్రజలకి. అలాంటి సమాయత్తమైన ఉదంతాలు లేవు ఈ 4 ఏళ్ళలో. వీళ్ళ దైదానికి కరోనా ఒకటి. సో ఇవన్నీ అష్టదిగ్బంధంలో చిక్కుకున్న తెలుగుదేశానికి ముప్పేట దాడి జరుగుతుంది కబళించడానికి. ఇది ఎప్పుడైతే గ్రహించలేకపోతారో ఈ రోజు అటు చూసిన ప్రాబ్లమే, ఇటు ఇన్ని చంకెక్కించుకోకపోతే ప్రాబ్లమే. రెండిటికి నిస్సహాయ స్థితికి ఎదురవుతుందో అంటే తెలుగుదేశం. ఇది గమనించమండి ప్రజల్ని. అంతకన్నా ఇంకేం లేదు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.